సొరకాయ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ చిన్నది 1, శనగపిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పుదీనా 1/4 కప్పు, పచ్చిమిరపకాయలు 2, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఎండుమిరపకాయల పౌడర్ 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న చిన్న సొరకాయని చక్రాలుగా అట్లా కట్ చేసి ఆవిరిలో పెట్టేసి ఆ సొరకాయ ముక్కల్ని ఆవిరిలో ఉడకనిస్తాం. ఒక బౌల్లో శనగపిండి తీసుకుని అందులో పెరుగు వేసేసి, వాము నలిపేసి, కొద్దిగా కాశ్మీరీ కారం వేసేసి, పసుపు వేసేసి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నువ్వుల పొడి కూడా వేసేసి ఈ పెరుగులో ఈ శనగపిండి అట్లా మనం కలిపేసుకుంటాం. మనం అరటికాయ బజ్జీ వేసుకున్నట్లే సొరకాయని శనగపిండిలో ముంచి పకోడా అట్లా వేసేసుకుంటాం. నాన్ స్టిక్ మీద వేసి మూత పెట్టేసి ఒకవైపు మెల్లగా కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పి అలా కాల్చుకుంటాం. ఇక అలా పకోడాలు సిద్ధం చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో పెరుగు వేసేసి, పచ్చి కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా శనగపిండి 1 స్పూను, పచ్చిమిరపకాయలు, చాట్ మసాలా కొద్దిగా, జీలకర్ర పొడి ఇవన్నిటిని గ్రైండ్ చేసుకుని గ్రేవీలా చేసుకుంటాం. పొయ్యి మీద బాండి పెట్టి అందులో మేగడ వేసి అందులో కసూరి మేతి ఈ గ్రీన్ గ్రేవీని వేసేసి అందులో ఉడకనిస్తాం. ఆ గ్రేవీ ఉడికిన తర్వాత అందులో ఈ సొరకాయ పకోడాలను అందులో పెట్టేసి కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి 4-5 నిమిషాలు మగ్గనిస్తాం. సొరకాయ పకోడా కర్రీ సిద్ధమైంది.